మరి మొన్న జరిగినటువంటి మున్సిపల్ ఎన్నికల్లో ఫలితాల్లో భాగంగా మరి వేములవాడ పట్టణంలో 28 వార్డుల్లో మరి మా బీఆర్ఎస్ పార్టీ నుంచి దాదాపు 5 సభ్యులు మరి ఎన్నిక కావడం జరిగింది. మరి ఆ ఎన్నికలలో ఈరోజు మా పార్టీ నుంచి ఎన్నికైన సభ్యులు మరి స్వచ్ఛందంగా మా బీఆర్ఎస్ పార్టీ నుంచి గెలిచినామని చెప్పిన సందర్భంలో మరి ఇక్కడ నుండి గౌరవ వేములవాడ నియోజకవర్గ స్థానిక శాసనసభ్యులు ప్రభుత్వ వైపు ఆర్ శ్రీనివాస్ గారు మరి వారిని ఒక ప్రలోభానికి గురి చేసి మరి మా పార్టీ నుంచి గెలిచిన అభ్యర్థిని 21 వార్డు కౌన్సిలర్ అయినటువంటి నరాల శేఖర్ గారిని మరి మీరు మా పార్టీలోకి వస్తే వైస్ చైర్మన్ పదవి ఇస్తాను అని ఒక ఆశ చూపి ఒక ప్రలోభానికి గురి చేసి ఈరోజు ప్రభుత్వం విప్ అయి ఉండి ఒక రాజ్యాంగాన్ని విప్పులో జారీ చేసే విధంగా ఒక రాజ్యాంగాన్ని తక్కువ చేసే విధంగా ఈరోజు విప్ గారు ప్రవర్తించడం చాలా శోచనీయం. మరి ఈ విధంగా పార్టీలోకి తీసుకొని ఈరోజు మా ప్రభుత్వ విప్ గారు చేయడం ఈరోజు ఆ కౌన్సిల్ గెలిచిన సభ్యులు కూడా ఒక అవమానకరమే. ఎందుకంటే మా పార్టీలో స్వచ్ఛందంగా గెలిచి ఈరోజు ప్రజలు మెజార్టీ ఇవ్వడం జరిగింది. మరి పట్టణంలో 28 వార్డులు ఉంటే మరి దాదాపు అధికార కాంగ్రెస్ పార్టీ అని చెప్పుకునే వాళ్ళకి కనీసం 14-15 సీట్లు కూడా రాలే. అట్లాంటి సందర్భంలో మరి రానున్న రోజుల్లో మా పార్టీ కోల్పోతుంది, మరి ప్రజల నుండి మంచి ఆదరణ కోల్పోతుందని చెప్పేసి వారు ఈ విధంగా వారిని పార్టీలోకి తీసుకొని రానున్న రోజుల్లో పరిష్కరణ గుణపాఠం చెప్తారని చెప్పేసి ఈ విధంగా పార్టీలోకి తీసుకొని ఈ రోజు కండువా కప్పడం అనైతిక చర్య. ఈ రోజు రాజ్యాంగాన్ని తక్కువ చేసే విధంగా వారు ప్రవర్తించడం జరిగింది. మరి ప్రజలందరికీ కూడా తెలుసు, మరి కాంగ్రెస్ పార్టీ అంటేనే మోసపూరిత పార్టీ. ఈరోజు సంక్షేమం లేదు, అభివృద్ధి లేదు, ఈరోజు కట్టడి మట్టి కూడా ఎత్తింది లేదు. అందులోనూ మరి ఈ విధంగా చేస్తే మరి మా పార్టీ చైర్మన్ చెప్పుకోవచ్చు, వైస్ చైర్మన్ చెప్పుకోవచ్చు అని అనుకుంటున్నారు. మరి వేములవాడ పట్టణ ప్రజలు విజ్ఞులు, చైతన్యవంతులు, ప్రజలందరూ కూడా తెలుసు మరి ఏ విధంగా వీరు వెళ్తున్నారు, ఏ విధంగా చేస్తున్నారు. ఒక విప్ అయి ఉండి కూడా ఈ విధంగా ప్రవర్తించడం చాలా ఘోరమని కూడా ప్రజలందరూ కూడా చర్చిస్తున్నారు. ఈరోజు సంక్షేమం ప్రతి ఒక్కరింటికి రాలేదు. 4000 ఇస్తా, 2000 ఉన్నదాన్ని 4000 చేస్తా అన్నారు. ఈరోజు రైతు బంధు లేదు, రైతు భరోసా లేదు, తులం బంగారం లేదు, స్కూటీలు లేవు, ఏ ఒక్కటి హామీ నెరవేర్చలేదు. కాబట్టి ప్రజలందరూ రానున్న రోజుల్లో కాంగ్రెస్ పార్టీకి బుద్ధి చెప్పే విధంగా రానున్న రోజుల్లో ఉంటారు ఈ సందర్భంగా తెలియజేస్తున్నారు. మరి ఈ విధంగా ఒక 5 మంది అభ్యర్థులు 30 ఓట్లు, 6 ఓట్లు, 10 ఓట్లు, 20 ఓట్లు మధ్యలో కరెంటు తీసేసి ఈ విధంగా లెక్కలు ఓట్ల లెక్కింపు జరగడం చాలా ఈ అధికారులు కూడా అధికార పార్టీకి కూడా కొమ్ము కాసే విధంగా ప్రవర్తిస్తున్నాడని ఆ రోజు కూడా అర్థమైంది. దయచేసి ఒక ప్రజాస్వామ్యబద్ధంగా ఎన్నికైనటువంటి సభ్యులను ప్రజలందరూ గుర్తుంచుకొని ఈ రోజు మరి రాజ్యాంగ విలువలను తుంగలు తొక్కే విధంగా చేస్తున్నట్టు ఇలాంటి పార్టీని ప్రజలందరూ కూడా బుద్ధి చెప్పాలని సందర్భంగా తెలియజేస్తున్నాను.